పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ముందుకు వచ్చినారంటారు. పురుషులు ఆధ్యాత్మిక మాదిగల యొక్క ధార్మిక శక్తి ఏంటంటే చెప్పాలో ఆ మహాత్ములు చెప్పేదానికి ఈరోజు ఆ శృంగేరి దగ్గర సంకల్పం తీసుకుంటున్నారు. జిల్లా వారిగా వస్తున్నారు. దానికి ప్రథమంగా మాతాంగ మహాపీఠాన్ని ఒక పీఠం పెట్టి మన కులగురు అయినటువంటి మాతాంగ మహర్షి హృదయం కన్నా ముందు అయినటువంటి వారు మాతాంగ మహర్షి. ఆ మాతాంగ మహర్షి అదే రోజున సంత్ రవిదాసు కాశీలో పుట్టినాడు. ఆయన చరిత్ర చాలా గొప్పది. మీరు కాశీకి పోతే ఖచ్చితంగా మాతాంగ మహర్షి సంత్ రవిదాసు యొక్క ఆ భవనానికి పోవటం, అక్కడ చూసి రావాల్సిందిగా మాకు మనం చేస్తున్నాము. చాలా మంది చూశారు కూడా మీరు పోయినారు. దీనికి మూల కారణం ఏంటంటే ఒక్కటి రెండు చెప్తాను. ఆయన చరిత్ర ఎందుకు గొప్పదో మాకు జన్యమి లేదు, తీసేసినారు, తెగపోయినారు అంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం మన చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం ఈరోజు మీటింగ్ పెట్టాం. అందరు ఈరోజు దండోరా మీటింగ్ అనుకుంటారు. మాదిగల చరిత్ర గురించి మనం తెలుసుకోవాలని చెప్పి పెద్ద మీటింగ్ అనేక మందిని రమ్మన్నాం. చాలా తక్కువ మంది వచ్చారు. వాళ్ళుగా చేసి సమాజానికి దూరంగా పెట్టి అడ్డగోలు శాస్త్రాలు తీసుకొచ్చి అడ్డం పెట్టి అమాయకమైనటువంటి మాదిగలను ఇంకా కొన్ని కులాలను కూడా దూరాన ఉంచినటువంటి యొక్క దుర్మార్గుల ఆటలు కట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే రవిదాసు జామోతుడు బయటికి రాబోతున్నాడని చెప్పనేసి ఈ సమాజానికి ఒక సంకేతాన్ని తొందరలోనే పంపిస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా అవును, చిన్నతనంలో చాలా మందికి రవిదాస్ గారి గురించి ఎప్పుడు గుర్తొచ్చిందో కానీ నాకు తెలియదు. సంత్ రవిదాస్ గారు నాకు 8 సంవత్సరాల వయసు అంటే ఇప్పటికి 55 సంవత్సరాల కిందట సంత్ రవిదాస్ అనే పేరు నేను విన్నానని చెప్పి ఈ అంత సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మా ఇంటి దగ్గర తాత చెప్పులు కుడుతుంటే ఇగో ఇట్లాంటి ఒక క్యాలెండరు అది ఆయన గుడిసెలు తగిలించుకొని పొద్దున్నే దానికి ఆ ఊదికడ్డలు అంటించి అక్కడి నుంచి ఆ పని ప్రారంభించేటువంటి వాడు. నేను ఎలిమెంటరీ స్కూల్లో పోయేటప్పుడు చూసినటువంటి నాకు ఆయన సంత్ రవిదాస్ అన్నారే కానీ చాలా కాలం నుంచి మాకు రవిదాస్ అనేటువంటి పేరు మాత్రమే ఇతరే నాకు గుర్తున్నది. రవిదాస్ తర్వాత పుట్టపర్తి సాయిబాబు ఫోటో మా ఇంట్లో ఉండేది. ఇది 55 సంవత్సరాల కింద. ఆ తర్వాత మళ్ళా నాకు దేవతలు అనే వాళ్ళు ఎవరు తెలియదు. నాకెప్పుడో మళ్ళా ఆ నరసింహస్వామి దగ్గర ఉంది కాబట్టి యోగులంలో అట్లా గుర్తొచ్చేది. కానీ 55 సంవత్సరాల తర్వాత సంత్ రవిదాస్ గారిని ఈరోజు ఫోటోల రూపంగా పూజించే అవకాశం వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందరినీ. ఇప్పుడు కూడా మనం చాలా, నాకు కూడా తెలియదు, ఇంకా మన సమాజానికే తెలియదు. మన వాళ్ళు కూడా దేవతల సరసన కూర్చొని మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారా అనే సంగతి తెలియదు. అయినా కూడా పరాయి దేవుళ్ళని మాత్రమే మనం పూజిస్తున్నాం తప్ప మన దేవుళ్ళని మాత్రం మనం పక్కన పెట్టేశాం. అందుకే దరిద్రం మన వాళ్ళు ఎంటాడుతుంది. మీరు మారండి, ఇంత గొప్ప దేవత ఉన్నారని చెప్పనేసి చెప్తుంటే మనం తెలుసుకోలేకపోతున్నాం. జాంబవంతుడి చరిత్ర పెద్దదని చెప్పేసి బ్రాహ్మణులు చెప్తున్నారు. అయినా మనం పూజిస్తున్నామా? లేదు. అరుంధతి కూడా బ్రాహ్మణ పెళ్లి చేస్తున్నారు. అరుంధతిని ఏమన్నా మనం అనుకుంటున్నామా? పెళ్లి రోజు చూస్తే తర్వాత మళ్ళా ముసలైన కూడా పేరే గుర్తురాదు. అరుంధతి పెళ్లి రోజు చూస్తే అయిపోయాక ఇక మళ్ళా జీవితంలో మళ్ళీ ఆయన ముఖం చూసేది లేదు. ఇట్లా ఈ రకంగా మాతంగి మహర్షి, మాతమ్మ, అసలు కొన్ని జిల్లాలు మాత్రం మాతమ్మ, చిత్తూరు జిల్లాలో కానీ నెల్లూరులో కానీ మాతమ్మ పేరే చాలా మందికి పేర్లే ఉంటాయి. మాతయ్య అని పేరు ఉంటుంది. మన ప్రాంతంలో ఇక్కడ ఎక్కడ కనపడే మాతయ్య అని. ఇక్కడ మనకు ఆదివారము
మంగళవారం. ఎవరు వస్తారమ్మా ఆదివారం మంగళవారం? పెద్దమ్మ రావాలా, ఎల్లమ్మ రావాలా, శుక్లమ్మ. దున్నపోతలు కోసి అమ్మగారు మాత్రం మనకు గుర్తొస్తారు. అసలమ్మని మాత్రం మనం మర్చిపోతా ఉన్నాం. దయచేసి ఇక చరిత్రను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనమే ప్రచారం రూపంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో గుడి కూడా నిర్మించడానికి కోసం ఈ హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాలని చెప్పే ప్రభుత్వాలు కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించి అన్ని ప్రాంతాల్లో మాతమ్మ గుడి నిర్మాణం కానివ్వండి, జాంబవంతుని ఆలయం, సంత రవిదాస్ గారి ఆలయం నిర్మాణం, దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పని ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం. మాకిచ్చేటువంటి నిధులలోనే మా దేవతలకు గుళ్ళు నిర్మించండి అని అడుగుతున్నాం. మాకిచ్చే బడ్జెట్ మీరు పక్కదారి మళ్లించకుండా మా గుడి మా ప్రాంతంలో, మా ఇల్లు నివసించే ప్రాంతాల్లో గుడి కట్టించి మాకు కూడా అర్చకులు ఉన్నారు. శాస్త్రాలన్నీ కూడా ఎప్పుడో నేర్చిన వాళ్ళు మా వాళ్ళు. చదువు రాని రోజుల్లోనే వేదాలు నేర్చుకునేటువంటి మేధావి మాదిగలని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తాం. చాలా రకాలుగా మాట్లాడితే కొందరికి బాధ ఉంటుందేమో కానీ మాట్లాడక తప్పదు. మాకంటే అందరు వెనక పుట్టినోళ్ళే కదా, మాకంటే మీకేం తెలిసి ఉంటాడని. మాకంటే వెనక పుట్టిన వాళ్ళు, మాకంటే మీకేం తెలుసు? అడ్డగోలు శాస్త్రాలు అడ్డంగా నేర్చుకొని వస్తూనే ఆ బ్రాహ్మణుడు ఏదో ఒక మీ అమ్మ పేరు మీద నువ్వు దేవాలయం కడితే నీ కుటుంబంగా బాగుంటుంది అని చెప్పనేసి చెప్తాడు. ఇక దానికి 5 ఎకరాల భూమి రాసిచ్చి ఒక దేవాలయం నిర్మించడం జరుగుతుంది. ఇది అవునా కాదంటే ఎత్తుకోవడం కూడా చూసుకుంటారండి. ఏదో పలానా ఆయన కట్టించినది ఉంటుందే ఉండదు.